2 రోజుల పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ చేరుకున్నారు. నరేంద్ర మోదీకి విమానాశ్రయంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు నేతలు గౌరవ వందనం స్వీకరించారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్లో పర్యటించడం ఇది రెండోసారి. 2017లో ఆయన తొలిసారి పర్యటించారు. ఇదిలా ఉంటే మోదీ పర్యటనకు ఇజ్రాయెల్ మీడియా టాప్ ప్రియారిటీ ఇచ్చింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ 2 రోజుల ఇజ్రాయెల్ పర్యటన ప్రారంభమైంది. కాగా నరేంద్ర మోదీ పర్యటనకు ఇజ్రాయెల్ మీడియా అత్యంత ప్రాధాన్యమిచ్చింది. ఇజ్రాయెల్లో అత్యంత సర్క్యులేషన్ ఉన్నది జెరూసలేం పోస్ట్ పత్రిక. నరేంద్ర మోదీ పర్యటనను హైలైట్ చేసింది. ఇందుకు సంబంధించి ఫస్ట్ పేజీలో ఓ పెద్ద కథనాన్ని జెరూసలేం పోస్ట్ పత్రిక ప్రచురించింది. నరేంద్ర మోదీ అభివాదం చేస్తున్న ఫోటోను పత్రిక ఫ్రంట్ పేజీలో ఉపయోగించారు. అలాగే భారత్ ఇజ్రాయెల్ సంబంధాల వార్తలను కూడా తొలి పేజీలో ప్రచురించారు. అంతేకాదు ది జెరూసలేం పోస్ట్ ఫస్ట్ పేజీని ఎక్స్ ఖాతాలో ఎడిటర్ పోస్ట్ చేశారు. దీంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు ఇజ్రాయెల్ మీడియా ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో సులభంగా అర్థం చేసుకోవచ్చు. నమస్తే అని హిందీ భాషలో, అలాగే షాలోమ్ అంటూ హిబ్రూ భాషలో ఓ హెడ్లైన్ పెట్టి ఓ పెద్ద కథనాన్ని ఈ పత్రిక ప్రచురించింది. కాగా ఇజ్రాయెల్ అధికారిక భాష హిబ్రూ అనే సంగతి తెలిసింది. హిబ్రూ భాషలో షాలోమ్ అంటే శాంతి అని అర్థం. అంతేకాదు ఎవరినైనా పలకరించడానికి కూడా షాలోమ్ అనే పదాన్ని ఇజ్రాయెల్ వాసులు ఉపయోగిస్తుంటారు. కాగా ప్రస్తుతం ప్రపంచ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అంతేకాదు పశ్చిమాసియాలో తీవ్ర స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాదు పాలస్తీనాలో ఇప్పటికీ పరిస్థితులు మెరుగుపడలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. అలాగే గాజా ప్రాంతంలో బాంబు దాడులు జరుగుతున్నట్లు కూడా ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ బయలుదేరారు. కాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు ఇజ్రాయెల్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది. ఈ సందర్భంగా అనేక కీలక అంశాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మధ్య పెద్ద ఎత్తున చర్చలు జరిగే అవకాశాలున్నాయి. అంతేకాదు 2 దేశాల మధ్య రక్షణ రంగానికి సంబంధించి అనేక ఒప్పందాలు కుదిరే అవకాశాలున్నాయి. అలాగే ప్రపంచ రాజకీయాలు కూడా ఇద్దరు ప్రధానుల మధ్య చర్చకొచ్చే అవకాశాలున్నాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రధానంగా గాజా పరిస్థితిపై చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు పాలస్తీనా విషయంలో తమ వైఖరిని భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వెల్లడించే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. అలాగే పశ్చిమాసియాలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు కూడా ఇద్దరు ప్రధానుల మధ్య చర్చకొచ్చే అవకాశాలున్నాయి. అంతేకాదు ఇజ్రాయెల్లో ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. దాదాపు 45,000 మంది ప్రవాస భారతీయులున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. వీరిలో కొంతమంది ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్లో ఉంటే మరికొంతమంది దేశంలోని వివిధ ప్రాంతాల్లో నివాసం ఏర్పరచుకున్నారు. కాగా ఈ ప్రవాస భారతీయులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమవుతారని తెలుస్తోంది. కాగా ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి 2017లో ఇజ్రాయెల్లో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా అనేక కీలక అంశాలపై చర్చలు జరిపారు. అంతేకాదు 2 దేశాలకు సంబంధించి కొన్ని కీలక ఒప్పందాలు కూడా చేసుకున్నారు. ప్రధానంగా రక్షణ రంగానికి సంబంధించి ఈ ఒప్పందాలు జరిగినట్లు సమాచారం. అలాగే అనేక ఉన్నతాస్థాయి రాజకీయ సమావేశాలు కూడా జరిగాయి. అంతేకాదు దాదాపు 70 సంవత్సరాల తర్వాత ఇజ్రాయెల్ పర్యటించిన తొలి భారత ప్రధాని నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు.
ఇదిలా ఉంటే తమ దేశంలో పర్యటించాల్సిందిగా కొన్ని నెలల కిందట ప్రధాని నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నుంచి ఆహ్వానం అందింది. దీంతో నెతన్యాహు ఆహ్వానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మన్నించారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా భారత్, ఇజ్రాయెల్ మధ్య రక్షణ, ఉగ్రవాద నిర్మూలనపై వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తం మీద ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనతో భారత్, ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు మరింత బలపడుతాయని అందరూ భావిస్తున్నారు.